ఇంట్లో ఉండి బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది ఒక బోనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లలతో అసలు ఇంట్లో అవ్వదండి. అయినా కానీ ఎంతో కష్టం మీద ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి ట్రై చేయాలని చెప్పి ఏదో చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటాం. అయినా కానీ ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోస్ అన్ని పెడితే చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయండి. ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా ఏదో పెద్ద ఏదో అన్నట్టు చెప్తారు మాటలు, ఏదో కామెంట్స్ పెడతారు. ఆ కామెంట్స్ అన్ని తట్టుకొని ఇంకా మేము ముందుకు ఇలానే వెళ్తామండి. ఎంత ఇంట్లో ఎంత కష్టం ఉన్నా, ఎంత చేయడానికి పరిస్థితి లేకపోయినా ఏదో మాకంటూ ఏదో ఒకటి సాధించాలి అన్నట్టు మేము ముందుకు వెళ్తున్నామండి. అది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఏదో కేవలం మేము ఏదో ఈజీగా చేస్తున్నాం, ఈజీగా అయిపోతుంది పని, ఫేక్ అది ఇదని ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడే ముందో దాని వెనుక ఎంత కష్టం ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో ఒక వీడియో చేసేటప్పుడు ఇంట్లో పిల్లలు ఎంత సతాయిస్తారు. ఒక ½ అవర్ చేసే వీడియో ఒక 2 hours పడుతుంది మాకు. అయినా కానీ మేము ప్రతి ఒక్కరికి మంచిగా రెస్పాన్స్ అవుతూ, ప్రతి ఒక్కరికి మంచిగా డీటెయిల్స్ అన్నీ చెప్తూ, వాళ్ళు పెట్టిన ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకొని కరెక్ట్ టైంకి నేను డెలివరీ చేస్తూ ఉంటామండి మేము. ప్రతి ఒక్కరు ఇన్స్టాలో చాలామంది ఫేక్ ఐడీలు ఉంటాయి, బట్ చాలామంది అని చెప్పను, ఉంటాయి కానీ చాలామంది కాదు. దాంట్లో కొందరు నిజమైన మాలాంటి వాళ్ళు నిజమైన ఐడీలు కూడా ఉంటాయి. కొంచెం కష్టపడుతూ ముందుకు సాగిపోవాలనే వాళ్ళే ఉంటాయి. అందరు ఫేక్ ఐడీలు ఉండేయండి. ముందు అది తెలుసుకోండి. ఒకసారి వాళ్ళ ఐడికి వెళ్ళండి, చూడండి ఏది ఫేక్ ఏది రియల్ అని చూసి మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. కానీ ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ మాత్రం పెట్టకండి. ఎందుకంటే దాని వెనకాల ఎంత కష్టం ఉందో చిన్న పిల్లలున్న తల్లులకే తెలుసండి. ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఉన్నారు, చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వీడియోస్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది నాతో పాటు. నేను అందరికి ఒకటే చెప్తున్నానండి, బ్యాడ్ కామెంట్స్ని అసలు పట్టించుకోకండి. వాళ్ళకి చేతుంది, ఫోన్ ఉంది, వాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టే బ్యాడ్ కామెంట్స్ పెడతారు. కష్టమైతే ఏంటో తెలిస్తే మాత్రం అలాంటి బ్యాడ్ కామెంట్స్ అసలు పెట్టరండి. అది ఫస్ట్ తెలుసుకొని ముందుకు సాగిపోవాలి. మీరు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా మాకు అది ఒక సపోర్ట్ లాగానే ఉంటుంది, ఒక మోటివ్ లాగానే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ అందరికీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు కామెంట్స్ పెట్టే వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి. వీడియో చూసిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. వీడియో చూసి అలా ఖాళీగా వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టి, షేర్ కొట్టి, అలాగే సబ్స్క్రైబ్ ఫాలో కొట్టి వెళ్ళండి ప్లీజ్ అండి. ఇదే చిన్న హెల్ప్ అనుకుంటాను. మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను.